ఓకే. ఇక కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడున్నాడో చాలా రోజులు కనిపించక కానీ ఆయనకు అనిపిస్తలేడు కానీ ఆయన పేరైతే డైలీ వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఆయనను లేకుండా అంటే ఆయన పేరు లేకుండా అయితే రేవంత్ రెడ్డి అసలు మాట్లాడతలేడు. సీఎం రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం రెగ్యులర్గా. నిన్న వరంగల్లో కానీ ఈరోజు సభలో కానీ ఎక్కడ చూసినా కేసీఆర్ అని కేసీఆర్ను 100 సార్లు తలుస్తున్నాడని మొత్తం ఏదో పేపర్లో కూడా రాశారు. సరే, మరి ఆయన ఏం వస్తలేడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఓడిపోయిన తర్వాత అసలు బయటికి వెళ్తలేడు. వస్తాడు సార్ వస్తాడు, మళ్ళీ ఉగ్రరూపం చూపిస్తారు అని క్యాడర్ అయితే అనుకుంటారు. కానీ సార్ ఏమో బయటికి వస్తలేడు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. మరి ఇక్కడ ఈ నేపథ్యంలో సీఎం రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుంది. అందుకే ఆయన పని తక్కువ, మాటలు ఎక్కువ అయిపోయినాయి ముఖ్యమంత్రికి అని హరీష్ రావు అయితే ఇక్కడ విమర్శించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనపడ్డ దేవుళ్ళు చర్చి మసీదులపై ఒట్లు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి. మూసి మురికి కంటే ఆయన నోటి మురికే ఎక్కువ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గెలిపిస్తారు 100 సీట్లతో అని హరీష్ రావు అయితే అంటున్నారు. మరి నిజంగానే ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం తప్పే, ఎందుకంటే ఆయన ప్రజలు ఇచ్చినటువంటి జీతం అయితే తీసుకుంటున్నాడు. మరి ఎమ్మెల్యేగా 2 లక్షలకు మీద ఆయన జీతం తీసుకుంటున్నాడు. మరి అలాంటి ఎమ్మెల్యే ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఒకవేళ నీకు ఇష్టం లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యి విపక్ష నేత పదవికి కూడా రాజీనామా చేసి వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళని పని చేసుకుంటారు. అనవసరంగా పదవి తీసుకొని ఎమ్మెల్యే అధికారం అంటే ఎమ్మెల్యే అనుభవించుకుంటూ మరి ఎందుకు అనవసరంగా పోయి ఆడ కూర్చుంటున్నారు అని చాలామంది విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు. మరి దానికి కౌంటర్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడానేమో మా సార్ వచ్చే టైంలో వస్తాడు, మీకు అనవసరం అదంతా అని వాళ్ళు చెప్తున్నారు. మరి నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే ప్రతిరోజు కేసీఆర్ను తిట్టుకుంటూ పోతున్నాడు. నిజానికి ఇది రివర్స్ అవుతుందో ఏంటో అని చాలామంది అయితే అంటున్నారు. ఎందుకంటే మీరు సంవత్సరం అయిపోయింది, ఇక సంవత్సరం అయిపోయాక కూడా ఇక మాజీ సీఎంను తిట్టుకుంటా పోతే కాదు ఊకే తిడితే ఏమవుతుందంటే ఇక ఈయనకు ఏం పని లేదు, ఈ తిట్టుడు తప్ప ఇంకేం పని లేదు అనేది జనాలకు ప్రమాదం అయితే ఉంది. అంటే మరి రేవంత్ రెడ్డికి అది తెలియదని కాదు, మరి ఆయన వ్యూహం ఏంటో. మరి ఆయన అయితే పొద్దుగాల లేస్తే కేసీఆర్ను తిడుతూనే ఉన్నాడు. మరి ఆ తిట్లు తిని అయినా ఊకే తిడుతున్నాడనైనా మరి ఆయన అసెంబ్లీకి వస్తాడనేమో. కానీ కేసీఆర్ ఆయన రాడు, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడే వస్తాడు. ఏం చేసినా ఎవరు గింజుకున్నా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడే వస్తాడు. కేసీఆర్ నైజం అసొంటిది. చాలాసార్లు ఆయనను చూసినాం. ఎందుకంటే ఉద్యమ టైంలో కూడా సడన్గా మాయమైపోయేటోడు, ఎక్కడ పోయేటోడు 1-2 నెలలు తర్వాత వచ్చి ఉద్యమం చేసేటోడు. మరి ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుకుంటున్నారు. కానీ జనాలు మర్చిపోతున్నారు, కేసీఆర్ని అయితే మర్చిపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏమో మర్చిపోకుండా చేస్తున్నాడు. ఎందుకంటే పొద్దుగాల లేస్తే ఆయన్నే తిట్టుకుంటూ పోతున్నాడు. సరే, నేపథ్యంలో అయితే హరీష్ రావు అయితే ఆయనకు కేసీఆర్ భయం పట్టుకున్నది, అంతకుమించి ఇంకేం పని లేదు అని ఆయన అయితే మరి ఇక్కడ విమర్శించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఈ 2 యాంగిల్స్ కరెక్టే. నిజానికి ఆయన అయితే రావాల్సిందే, ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, జనాలలో కూడా తిరగాలి. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష నేత పదవి ఉంది, అది ఉంది కాబట్టి రావాలి. మరి ఆయనేమో వస్తలేడు, ఈయననేమో తీరుతున్నాడు. మరి దీని మీద ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారనేది మనం అయితే చూడాలి మరి.